ఇరాన్ అంతమే లక్ష్యంగా మొదలైన యుద్ధం ఇప్పుడు వాషింగ్టన్, జెరూసలేం మధ్య తీవ్ర విభేదాలకు దారితీస్తోందా? ఒకరి మాట మరొకరు వినే పరిస్థితి లేదా అంటే అవునంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు వైట్ హౌస్ సిద్ధం చేసిన ఒక సరికొత్త శాంతి ప్రతిపాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. నిన్న రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అత్యంత ఉద్రిక్తంగా, నాటకీయంగా సాగినట్లుగా సమాచారం. పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో రూపొందించిన ఈ డ్రాఫ్ట్ అగ్రిమెంట్పై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, డీల్ విషయంలో తానేమి తొందరపడటం లేదని, ప్రాణ నష్టం తగ్గించడమే తన ప్రాధాన్యత అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది, ఇజ్రాయెల్ అభ్యంతరాలు ఏంటి? సాక్షి స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఆశించిన వ్యూహం తలకిందులవుతుందా? యుద్ధాన్ని ముగించే విషయంలో మిత్ర దేశాల అధినేతల మధ్య మైండ్ గేమ్ నడుస్తోందా? ఖతార్, పాకిస్తాన్ దేశాలు సంయుక్తంగా రూపొందించిన రివైజ్డ్ పీస్ మెమో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చిచ్చు పెట్టింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఇరాన్తో యుద్ధాన్ని అధికారికంగా ముగించి 30 రోజుల పాటు చర్చలు జరపాలని వైట్ హౌస్ భావిస్తోంది. అయితే అమెరికా వెనక్కి తగ్గడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ డ్రాఫ్ట్ ఒప్పందంపై ట్రంప్తో మాట్లాడిన నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఫోన్ కాల్ తర్వాత నెతన్యాహు తలకి నిప్పంటుకున్నంత కోపంతో ఊగిపోయారని అంతర్జాతీయ మీడియా కోట్ చేసింది. ఇటు ట్రంప్ కూడా నెతన్యాహు ఆగ్రహాన్ని లైట్ తీసుకున్నారు. కనెక్టికట్ పర్యటనకు వెళ్లే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్ దగ్గర మీడియాతో మాట్లాడిన ట్రంప్ నెతన్యాహుతో విభేదాలను తోసిపుచ్చారు. నెతన్యాహు చాలా మంచివాడని, తాను ఏం చెప్తే అది చేస్తాడని ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని, క్షిపణి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసే వరకు సైనిక దాడి ఆపకూడదు అనేది నెతన్యాహు డిమాండ్. కానీ హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, అందుకే దౌత్యపరమైన పరిష్కారానికి ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు ఇరాన్ విప్లవాత్మక బలగాలు మళ్లీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తుండగా, ట్రంప్ ప్రతిపాదించిన ఈ 30 రోజుల గడువు ఒప్పందానికి ఇజ్రాయెల్ లొంగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.